హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం 6th క్లాస్ సోషల్లోని 2 చాప్టర్ల గురించి తెలుసుకున్నాం. ఈరోజు 3rd చాప్టర్ అయిన పటముల గురించి తెలుసుకుందాం. ముందుగా చిత్తు చిత్రం. స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అప్పటికప్పుడు గీసేదాన్ని చిత్తు చిత్రం అంటాము. దీనికి స్కేలు దిక్కులు ఏవి ఉండవు. తర్వాత సెకండ్ వచ్చి పటం. దీనిలో ముఖ్యమైన అంశాలు దిక్కులు, స్కేలు, చిహ్నాలు. మనం మొత్తం భూమిని లేదా అందులోని ఒక భాగాన్ని ఒక సమూహపటాలంపై స్కేల్కు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేదే పటం. ఇందులో ముఖ్యాంశాలు పటంలో దిక్కులు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. వీటి మధ్యలో ఉన్న వాటిని మనం మూలలు అంటాం. నేను దీనికి గుర్తుగా వీణ అని పెట్టుకున్నాను. వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఇదండి ఇక్కడ రాసాను చూడండి, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. తర్వాత దీన్ని ఎలా గుర్తుపడతారు అంటే, సూర్యునికి ఎదురుగా నిలబడితే ముందర ఉన్న భాగం తూర్పు, వీపు భాగం పడమర, ఎడమవైపు ఉత్తరం, కుడివైపు దక్షిణం. తర్వాత మనకి స్కేలు. స్కేలు భూమికి గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తి. పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి మనం స్కేలును ఉపయోగిస్తాం. ఇక్కడ చిహ్నాలు 3rd పాయింట్. చిహ్నాలు వచ్చేసి మనము భవనాలు, రహదారులు అవన్నీ ఉన్నట్టుగా మనం గీయలేము కాబట్టి వాటికి గుర్తుగా గీసుకునే వాటిని మనం చిహ్నాలు అంటాం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి, వీటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో చూపించేదాన్ని మనం చిహ్నాలు అంటాము. తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. వీటిని ఉపయోగించడం వలన పటాలను గీయడం, చదవడం సులభం. భాష తెలియకపోయినా చిహ్నాల సహాయంతో సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని చిహ్నాలు ఇచ్చారు చూడండి. ఇలా గీసి మధ్యలో ఇలా డార్క్ బాక్సెస్ లాగా గీసామంటే బ్రాడ్ గేజ్ రైల్వే. డాట్స్ తో లైన్ రోడ్ లాగా గీసామంటే కచ్చా రోడ్. స్ట్రైట్ లైన్స్, 2 లైన్స్ గీసామంటే పక్కా రోడ్. ఇంకా ట్రీ గుర్తుంటే ట్రీ, హౌస్ గుర్తుంటే ఇల్లు. ఇట్లా వంకర ప్రవాహం లాగా గీసామంటే నది. పైన నెలవంక ఉంది అంటే మసీదు. పైన ప్లస్ ఉందంటే చర్చ్. పైన గోపురం లాగా ఉంది అంటే టెంపుల్. స్కూల్ పాఠశాల. పోలీస్ స్టేషన్ ని PS అని, రైల్వే స్టేషన్ ని RS అని, పోస్ట్ ఆఫీస్ ని PO అని రాస్తారు. తర్వాత ముఖ్యమైన అంశం రంగులు, నమూనాలు. ఇందులో వచ్చేసి మనం భౌతిక పటాలలో రంగులు, విషయ నిర్దేశిత పటాలలో నమూనాలు, రంగులు 2 వాడతాయి. ఇవి భౌతిక పటాలంటే ఏమి, విషయ నిర్దేశిత పటాలంటే ఏమి నెక్స్ట్ తెలుసుకుంటాం. ఇప్పుడు భౌతిక పటాలలో ముఖ్యమైన రంగులకు వచ్చి నీలం వచ్చి జలభాగాలు, ఆకుపచ్చ మైదానాలు, పల్లపు భూములు, పసుపు పీఠభూములు, గోధుమ పర్వతాలు. ఇంకా మళ్ళీ విషయ నిర్దేశిత పటాల్లో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా నమూనాలు, రంగులు అని. ఇక్కడ చూడండి, థిక్ లైన్స్ లాగా గీసామంటే ఎక్కువ తీవ్రత, లైట్ గా లైన్స్ గీసామంటే ఒక మాదిరి తీవ్రత. తర్వాత డాట్స్ థిక్ గా ఉంటే తక్కువ తీవ్రత, డాట్స్ లైట్ గా ఉంటే అతి తక్కువ తీవ్రత. ఇది ఏమంటే ఇక్కడ రంగులకు బదులుగా వాడతామని చెప్పాం కదా, దీన్నే ఇక్కడ కింద ఒక పాయింట్ లాగా నేను రాశానండి. తరువాత పటాలు రకాలు. మనము పటాలు రకాల్లో 2 రకాలుగా మనకి పటాలను వివరించడం అయినది. అందులో ఫస్ట్ ముఖ్యంగా అంశం, వాటి ఉపయోగాన్ని బట్టి పటాలు 3 రకాలు. రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. రాజకీయ పటాలు అంటే గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, వాటి సరిహద్దులను చూపే వాటిని రాజకీయ పటాలు అంటారు. మనకి ప్రపంచ భౌతిక పటంలో ఖండాలని, సరిహద్దుల్ని మనం చూడవచ్చు. ప్రపంచ పటంలో పెద్ద భూభాగపు పలకల్ని ఖండాలు అని, జలభాగపు పలకల్ని మహాసముద్రాలు అని అంటారు. మనకి ఖండాలు 7 ఉన్నాయి, మహాసముద్రాలు 5 ఉన్నాయి. ఖండాలు ఏవేవి? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా. ఇవి మనకి ఖండాలు. మహాసముద్రాలు 5 ఉన్నాయి. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్. ఇక్కడ మనం మరి ఆసియా ఖండం గురించి తెలుసుకుంటే ప్రపంచంలోనే పెద్ద ఖండం. మన భారతదేశం కూడా అందులోనే ఉంది. ఇప్పుడు మనకి భారత్తో భూ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలు ఏవేవి అనేది తెలుసుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్. తర్వాత సెకండ్ రకం వచ్చి భౌతిక పటాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి. తర్వాత మనకి విషయ నిర్దేశిత పటాలు.
భూ వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు, ఇట్లా ఏదైనా ఒక నిర్దిష్టమైన అంశం గురించి తెలిపే పటాలని ఏదైనా కావచ్చు. అది మనకి ఒక నిర్దిష్ట పర్టికులర్ విషయం అయి ఉండాలి. నిర్దిష్ట అంశం గురించి వివరించేదానికి ఉపయోగించేదాన్ని మనం విషయ నిర్దేశిత పటాలు అంటాము. ఇంతకుముందు అంశం, ఉపయోగం ఆధారంగా మనము పటాలు 3 రకాలు చెప్పుకున్నాం. భౌగోళిక, రాజకీయ, విషయ నిర్దేశిత పటాలని. ఇప్పుడు మనం స్కేలు ఆధారిత పటాలు ఎన్ని రకాలు, అవి ఏమి అనేది తెలుసుకుందాం. 2 రకాలు. మొదటగా పెద్ద తరహా చిన్న ప్రాంతాలు. ఇక్కడ పెద్ద తరహా అన్నప్పుడు చిన్న ప్రాంతాలు, చిన్న తరహా అన్నప్పుడు పెద్ద ప్రాంతాలు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. పెద్ద తరహా ఆధారిత పటాలు అంటే చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి. భూ సరిహద్దు తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలు. భూ సరిహద్దు తెలిపే పటాలు అంటే వ్యక్తిగత ఆస్తికి చెందిన వాటిని భూ సరిహద్దు తెలిపే పటాలు అంటారు. ఇప్పుడు మనకి ఎంత ఉంది ఏమి అని ఒక ఆర్డర్లో తీసుకుంటాం కదా, కంచె, ఆ టైప్ పటాలు. తర్వాత భూ నైసర్గిక పటాలంటే భూ ఉపరితలం యొక్క వివరాలు, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా రాస్తాం కదా, అవి. అది భూ నైసర్గిక పటాలు. మరి మనకి చిన్న తరహా పటాలు. చిన్న తరహా అంటే చెప్పాను కదా, పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. అంటే ప్రపంచం, ఖండాలు, దేశాలు, వీటన్నిటి గురించి తెలియజేస్తాయి. ఇవి కూడా 2 రకాలు. ఒకటి అట్లాస్, 2 గోడ పటాలు. అట్లాస్ అనేది మనందరికీ తెలుసు, వరల్డ్ మ్యాప్స్, ఇండియా మ్యాప్ అన్నీ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చి గోడ పటాలు. అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దది. ఇది 2 రకాలుగా ఉపయోగిస్తారు. ఈ గోడ పటాలని తరగతి గదిలో బోధన కొరకు ఉపయోగిస్తారు, పరిపాలన పరంగాను ఉపయోగిస్తారు. ఈ చిన్న తరహా పటాలను ఎందుకు ఉపయోగిస్తారంటే రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను చూపడానికి చిన్న తరహా పటాలను ఉపయోగిస్తారు. తర్వాత ముఖ్యంగా మన పటాల ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్టికులర్గా ప్రదేశాలు గుర్తించడానికి పటాలు ఉపయోగిస్తాం. భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు ఇలాంటివి ఏవైనా తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. తర్వాత రోడ్డు, రైలు మార్గాలు, ముఖ్యమైన రవాణా మార్గాలు అంటే మనకు రోడ్డు, రైలే ఎక్కువ కాబట్టి వీటిని తెలుసుకోవడానికి. తర్వాత పంటలు, ఖనిజాలు, నేలల పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి. తర్వాత యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఇవి ఉపయోగపడతాయి. తర్వాత పర్యాటకులు, ప్రయాణికులకు వారి గమ్యం చేరడానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఇక్కడితో మనకు పటాల గురించి తెలిసిపోతుంది. తర్వాత మనకి GPS గురించి ఇచ్చారు. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది మనకు అందరికీ ఐడియా ఉంది. భూమి మీద ఎక్కడ ఉన్నదన్నా కానీ చూసుకోవడానికి మనం యూజ్ చేస్తాము. అదే ఇక్కడ రాసాం చూడండి. భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. తర్వాత వెబ్ ఆధారిత పటాలు. ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారం పొందడానికి ఉపయోగపడేవి వెబ్ ఆధారిత పటాలు. ఇందులో మనకు ముఖ్యంగా బాగా తెలిసినది మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము లాస్ట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడవుల విస్తరణ తెలిపే పటాలు అని ఇచ్చారు. ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ముందు రాసేటప్పుడు భౌగోళిక ఇంతకు ముందే చెప్పాను కదా, భౌగోళిక స్వరూపాలను గురించి తెలిపే పటాలు భౌతిక పటాలు అంటారని. ఇంకా అడవుల విస్తరణ అనేది కూడా భౌగోళిక స్వరూపమే కాబట్టి అది కూడా భౌతిక పటం కిందకే వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. 4th చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.